నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆయన చేసిన మేలులను. మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నామా, మర్చిపోయే వారంగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎన్ని మేలులు! రక్షింపబడినప్పటి నుండి, విమోచింపబడినప్పటి నుండి, దేవునితో సహవాసాన్ని ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పలేం. అన్నిటికన్నా పెద్ద బహుమానమైన రక్షణను ఆయన మనకు అనుగ్రహించగా, అప్పటి నుండి మన దేవునితో మన ప్రయాణం కొనసాగించగా, ఇప్పటికీ ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు ఆయన చేస్తూనే ఉన్నాడు. ప్రతి నిత్యం అవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మనం సన్నతించాలి. మన ప్రేమను ఆయనకు వ్యక్తపరచాలి. హల్లెలూయా. ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ థింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ హెల్ప్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫైనాన్సెస్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద హెల్త్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ హ్యాపీనెస్. మనం దేవుని వైపు చూసే మనసు మనకు ఉండే చాలు, లిస్ట్ పోతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆన్ అండ్ ఆన్, ఆన్ అండ్ ఆన్. ఇట్ విల్ గో ఫర్దర్. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుణ్ణి బట్టి మనము మన జీవితంలో ఎన్నో మేలులు పొందుకుంటూనే ఉన్నాము. ఏ మేలులు దేవుని నుండి మనం పొందుకున్నా మనం మరవకూడదు. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి.